అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ సార్, హాయ్ చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నాను చెప్పండి. సార్ అంటే యుఫోరియా అని సినిమా తీశారు, బట్ ఆడియన్స్కి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారంటే సినిమా నుంచి మీరు ఇప్పటిదాకా చూసిన వాళ్ళు తెలియదు, కానీ మేము ఆల్రెడీ ఈవినింగ్ చూస్తామని రేపు చూసే ఆడియన్స్ కానీ ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? మ్యాక్సిమం ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఉన్నా యూబై ఉన్నా 18+ వెళ్ళాలి, చిన్నపిల్లల వరకు సినిమాకి తీసుకెళ్ళకూడదు. బట్ ఇది ఫ్యామిలీతో పాటు కూర్చొని చూసే సినిమా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి మెసేజ్ ఇవ్వట్లేదండి నేను. మెసేజ్ అందులో కనబడితే మీరు తీసుకోండి అంతే తప్పితే మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో నేను యూఫోరియా తీయలేదు. ఇది ఖచ్చితంగా మీకు సర్టిఫికేషన్ ఏ ఉన్నా మీకు కలిసి చూడటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే అబ్సినిటీ లాంటివి ఉండవు. కొన్ని హార్డ్ హిట్టింగ్ విషయాలు, కొన్ని వాస్తవాలు మీకు హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి తప్పితే దృశ్యాలు ఉండవండి. ఇప్పటిదాకా తీసిన గుణశేఖర్ గారి ఫిలిమ్స్ కన్నా ఈ సినిమా స్టైల్ మొత్తం మారింది గుణశేఖర్ గారిది అనేది బాగా అనిపిస్తుంది మాకు. చాలామంది చూసిన వాళ్ళు మా టీజర్ ట్రైలర్ కట్టు కూడా ఇప్పటిదాకా తీసిన సినిమాలు అర్జున్ కానీ, సైనికుడు కానీ, ఒక్కడు కానీ, వరుడు కానీ, రుద్రందేవి అండ్ శాకుంతలం డిఫరెంట్గా ఉండదు. బట్ యుఫోరియాకి వచ్చేసరికి మొత్తం టోటల్ స్క్రీన్ ప్లేనే స్టైల్ మారింది అనుకోవచ్చా? అదే అండి, ఈ కథ నా చేత అలా తీయించింది. ఇంకా రేపు చూసి మీరు చెప్పాలి. ఇది నేను అంటే ఈ కథ నన్ను ఎంత కొత్తగా ప్రజెంట్ చేసింది. ఫస్ట్ నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేలాగా యూఫోరియా కథ నన్ను అలా డ్రైవ్ చేసింది. చాలామంది అసలు ఆర్జీవి గారు తీసేలాంటి సినిమా గుణశేఖర్ గారి స్టైల్ ఎందుకు చేంజ్ అయిందని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ట్విట్టర్లో. ఈ కథ తీయించింది, అది ఒకళ్ళ స్టైల్ కాదు. నా స్టైల్ ఏంటనేది రేపు చూస్తారు. ఓకే, మహేష్ బాబు గారితో 3 సినిమాలు తీశారు, అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో తీశారు, అండ్ భూమికా గారితో కూడా ప్రీవియస్ మీరు ఆల్రెడీ ఫిల్మ్ చేశారు. బట్ ఎట్లా అనిపిస్తుంది, వాళ్ళు ఈ మూవీ కంటూ ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు మహేష్ బాబు గారు కానీ అల్లు అర్జున్ గారు? ఎవరి సినిమా వాళ్ళదే, వాళ్ళని ఎందుకు మనం సపోర్ట్ అడుగుతాం? వాళ్ళకే బోల్డ్ సమస్యలు ఉండి వాళ్ళ సినిమాలని వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కదా. ఈ ఒకళ్ళని సపోర్ట్ ఆశిస్తూ మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాం. చరిత్ర గతమే, వర్తమానమే. ఈ రోజున మనం తీసిన యూఫోరియాకి నేను దర్శకుడిని, నేనే నిర్మాతనే. అందుకని నేనే దాన్ని నమ్మాను కాబట్టి నేనే ముందు తీసుకెళ్ళాలి. సార్ అంటే ప్రీవియస్ మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు లాఠీ సినిమా తీసిన 34 years అయింది, బట్ చాలా తక్కువ ఫిలిమ్స్ తీశారు. ఆల్మోస్ట్ 14 ఫిలిం ఇది, 14 ఫిలిం. బట్ ఎందుకు అప్పుడు ఇండస్ట్రీ వైజ్ ఎట్లా ఉండేది, ఇప్పుడు సినిమా టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడియన్స్ ఒక 2.5 hours ఎంగేజ్ అవ్వాలన్నా ఎక్కడ సినిమా కంటెంట్ వైజ్ చూసుకున్నా సార్ లైన్స్ వెళ్ళిపోతున్నారు. అంటే ఆల్రెడీ పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ, ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అంటే ఈ సినిమా చూడండి మీరు ఇప్పుడు నేను 2.5 గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టానో లేదో చూడండి మీరే. నేనైతే ఖచ్చితంగా మిమ్మల్ని అంటే ఎటువంటి డీవియేషన్ లేకుండా మీ చేత మొబైల్ ఫోన్లో మెసేజ్లు చెక్ చేసుకునేలాగా ఎంత మాత్రం ఉండదు. అది గట్టిగా నమ్మే అలాంటి విషయాన్ని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఎంగేజింగ్ ఉంటుందండి. ప్రతి సినిమాలో గుణశేఖర్ గారి మార్క్ అనేది కనిపించద్దు అంటారు. ఈ సినిమాలో ఏ విధంగా మార్క్ అనేది ఉంటుంది? ఏదైనా సీన్ బాగా యాక్షన్ చేసాక చాలు. ఓకే అండి, అదే మీరు రేపు చూసి చెప్పండి నాకు ఏం మార్క్ అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ.